హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మనము మరవం చెట్టు నుంచి కొమ్మలనైతే కట్ చేసి సెపరేట్‌గా చెట్టుగా పెట్టాం కదా! ఆ చెట్టులోంచి వేర్లొచ్చాయా లేదా అని ఇదైతే వీడియో చేస్తున్నానండి. ముందు వీడియోలో ఈ విధంగా మరవం చెట్టు నుంచి కొమ్మలనైతే కట్ చేసామండి. కట్ చేసిన కొమ్మల దగ్గరైతే సైడ్ నుంచి ఇలా ఇగుర్లయితే వచ్చేసాయి. ఈ 2 కొమ్మలకు కట్ చేసామండి. మరి కట్ చేసి చెట్టు పెట్టినటువంటి ఈ కొమ్మలకైతే వేర్లు వచ్చాయా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ముందు వీడియోకి రిలేటెడ్‌గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొమ్మలైతే పచ్చగా ఉన్నాయండి. 10 రోజులైందనమాట ఇది పెట్టేసి. సైడ్ నుంచి కూడా ఇగుర్లయితే వచ్చాయి వీటికి. ఇప్పుడు ఇది వేర్లు వచ్చాయా లేదా చూడడానికన్నా ముందుగా ఆ మొక్కను తీసిన తర్వాత నాటడం కోసం పాట్‌నైతే రెడీ చేసుకుందామండి. ఈ విధంగా నేను ఒక పాట్‌ని తీసుకున్నాను. దానికి అడుగునైతే ఇలా హోల్స్‌ని పెట్టేసానండి. డ్రైనేజ్ హోల్స్. ఇప్పుడు ఆ హోల్స్‌కి చిన్న రాళ్ళనైతే పెడుతున్నాను. ఎందుకంటే మనము చెట్ల మట్టి వేస్తాం కాబట్టి అది చాలా మెత్తగా ఉంటుంది. వాటర్ పోసినప్పుడు మట్టి ఫ్లో అవ్వకుండా ఉండటం కోసం ఈ విధంగా రాళ్ళు పెట్టిన తర్వాత ఒక లేయర్ ఎర్రమట్టినైతే వేస్తున్నానండి. తర్వాత మరొక లేయర్ ఇసుకని వేస్తున్నాను. దీనిపైన మళ్ళీ ఒక లేయర్ ఎర్రమట్టిని, మళ్ళీ ఒక లేయర్ ఇసుకని ఈ విధంగా 4, 5 లేయర్ల వరకు నేను ఎర్రమట్టిని, చెట్ల మట్టిని అదేవిధంగా ఇసుకని వేస్తున్నానండి. ఇలా ఇసుక, మట్టి వేసి మిక్స్ చేయడం వల్ల మనకి మొక్క అనేది బాగా గ్రోత్ అవుతుందండి. మరవం మొక్కని అచ్చం ఇసుకలో కూడా నాటొచ్చండి. నేను కొంచెం ఇసుకని, అలాగే ఎర్రమట్టిని ఈ విధంగా వేసుకుంటూ పాట్‌నైతే ఫుల్‌గా ఈ విధంగా నింపాననమాట. ఇలా నింపిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ రాళ్ళనేవి ఉన్నాయి కదా! వాటన్నిటిని ఇలాగ తీసేసుకుంటూ మట్టినైతే ఈ విధంగా నింపానండి. నింపిన తర్వాత ఇప్పుడు కొంచెం మట్టి మీద వాటర్‌నైతే పోస్తున్నానండి. మెత్తగా నానుతుందనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా మరవం చెట్టుని నాటడానికి నేను పాట్‌నైతే రెడీ చేశానండి. ఇప్పుడు ఆ మరవం కొమ్మలకి వేర్లొచ్చాయా లేదా అనేదైతే తవ్వి చూసేద్దాం రండి. ఓకే అండి. గ్లాస్‌నైతే తీసేసి ఇప్పుడు మనం నాటినటువంటి కొమ్మలనైతే ఈ విధంగా జాగ్రత్తగా తవ్వుతున్నానండి సైడ్ నుంచి. ఇది తవ్వే ముందు కూడా ఈ పాట్‌లో కూడా కొన్ని వాటర్‌నైతే పోసుకోవాలండి. అప్పుడు మెత్తగా మనకి వేర్లు ఏవైనా ఉంటే కట్ అయిపోకుండా వస్తుంది. చూడండి చక్కగా వచ్చేసింది కదా! ఈ కొమ్మలైతే పచ్చగా ఉన్నాయండి. ఇగుర్లు కూడా వచ్చాయి. మరి వేర్లు ఉన్నాయా లేదా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఓకే అండి. వేర్లైతే ఉన్నాయి. చక్కగా వేర్లైతే వచ్చాయండి. మీకు క్లారిటీగా ఉందో లేదో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ 2 కొమ్మలకైతే చిన్న చిన్న వేర్లనేవి వచ్చాయండి. ఓకే అండి. మీకు క్లియర్‌గా ఉంది కదా! చక్కగా వేర్లయితే వచ్చాయన్నమాట. ఓకే అండి. ఇగో చూసారు కదా! చిన్న చిన్న వేర్లు. మీకు ఇంకా క్లారిటీగా ఉండటం కోసం నేను మట్టిని కూడా తీసేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 కొమ్మలకు ఉన్నటువంటి మట్టిని తీసేస్తాను. ఇప్పుడు కొమ్మలు కాదండి ఇవి చెట్లనమాట. వేర్లొచ్చి బ్రతికాయి కదా! 2 మరవం చెట్లనమాట. ఇవిగోండి వేర్లు చూసారు కదా! ఇదిగోండి చక్కగా వేర్లయితే వచ్చాయి. ఓకే అండి. చూసారు కదా! మరవం కొమ్మల నుంచి కూడా మనము చెట్లనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కగా కొమ్మలు బ్రతికి మనకి వేర్లొచ్చి ఇవి సెపరేట్‌గా చెట్లయిపోయాయన్నమాట. ఇప్పుడు ఈ 2 చెట్లను కూడా నేను ఈ విధంగా ముందు రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాట్‌లోనికి కొంచెం ఇలాగ మధ్యలోనికి తవ్వి కొంచెం వాటర్‌నైతే పోస్తున్నానండి. వాటర్‌ని పోసేసి ఈ 2 చెట్లను కూడా ఇలాగా మట్టిలోనికైతే గుచ్చేస్తున్నానండి. గుచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మట్టినైతే చెట్టు మొదట్లో మొక్క అండి. మొక్క మొదట్లో ఈ విధంగా అయితే ప్రెస్ చేయాలనమాట గట్టిగా గాలి అనేది పోకుండా. ఓకే అండి. చూసారు కదా! ఈ 2 మొక్కల్ని కూడా నేను మళ్ళీ నాటేశాను. అలాగే ఈ మొక్కలకు కొంచెం వాటర్‌ని కూడా పోస్తున్నానండి. ఓకే అండి. చూసారు కదా! ఎంత ఈజీ అనిపిస్తుంది కదా! ఒక మరవం మొక్క నుంచి మనం అనేకమైన మొక్కలనైతే కటింగ్స్ ద్వారా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! ఇప్పుడు ఈ కొమ్మలు చూడండి ఇవి సైడ్ బాగా పెరిగాయి. అలాగే చూడండి ఇంకొక 2 కొమ్మలు కూడా బాగున్నాయన్నమాట. అది తల్లి చెట్టు, ఇది పిల్ల చెట్టులాగా అనిపిస్తుందండి నాకైతే రెండిటిని పక్క పక్కన పెట్టి చూస్తూ ఉంటే. ఓకే అండి. ఇప్పుడు చూసారు కదా! మరొక చెట్టయితే వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ 2 కొమ్మలు పొడవుగా పెరిగాయి చూడండి. వీటిని కూడా కట్ చేసి మళ్ళీ అదే పాట్‌లో ఇంకో 2 కొత్త మొక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం కట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న లెంగ్త్‌లో ఈ 2 కొమ్మలైతే కట్ చేస్తాను. కట్ చేసి మళ్ళీ వీటిని కూడా మళ్ళీ కొత్త మొక్కలుగా నేనైతే మళ్ళీ పెడతానండి. అందుకోసం అనేసి ఈ 2 పొడవుగా పెరిగినటువంటి కొమ్మలైతే కట్ చేస్తున్నానండి. చూడండి ఇంత మాత్రం పొడవు ఉండేలాగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న కొమ్మలైతే కట్ చేయకూడదు. ఈ విధంగా అయితే 2 కొమ్మలనైతే కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 కొమ్మలను కూడా నేను మళ్ళీ తిరిగి అదే పాట్‌లో ముందు ఏ విధంగా అయితే ప్లాంటింగ్ చేసామో అలాగే ప్లాంటింగ్ చేస్తానండి. ఇదిగోండి చూసారు కదా! ముందు కూడా ఇంత సైజు ఉన్న కొమ్మల్నే కట్ చేసామండి. ఇప్పుడు కూడా ఇదే విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఈ కొమ్మలకి అడుగున ఉన్నటువంటి ఆకుల్ని కొంచెం తీసేయాలండి. చూస్తున్నారు కదా! ఈ 2 ఆకుల్ని 2 వేళ్ళంత వెడల్పున్న ఆకుల్ని తీసేయాలండి. 2 ఆకుల్ని తీసేసిన తర్వాత ఇప్పుడు అదే పాట్‌లోనికి మళ్ళీ కొంచెం మట్టినైతే ఈ విధంగా తవ్వేస్తున్నానండి. తవ్వి 2 కొమ్మలు కూడా గుచ్చుతున్నాను. గుచ్చేసి మళ్ళీ వీటి మీద ఇలా గ్లాస్‌నైతే పెడుతున్నానండి. గ్లాస్‌ని పెట్టేసి
కొన్ని వాటర్‌నైతే పోస్తున్నాను. ఇవి కూడా ఒక 2 వీక్స్ కల్లా మళ్ళీ మనకి కొత్త మొక్కల్లాగా రెడీ అవుతాయండి. ఓకే అండి. చూసారు కదా! మరవం మొక్కల నుంచి కటింగ్స్ ద్వారా మనం అనేకమైన కొత్త మొక్కలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం ఒక మొక్కనే మనం కొని తెచ్చుకుంటే అనేకమైన మొక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి మంచి స్మెల్ అనేవి వస్తాయండి. ఈ కనకాంబరాలు, మల్లెపూలలో ఇవి వేసి కట్టుకున్నామంటే మనకి మాల కూడా చాలా అందంగా ఉంటుందండి. ఒట్టి ఆకులు కూడా మంచి స్మెల్ అనేవి వస్తాయన్నమాట. ఓకే అండి. చూసారు కదా! మరవం మొక్కని కటింగ్స్ ద్వారా అనేక మొక్కలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.